హలో అండి, ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా నేను చేసే ప్రాసెస్లో తక్కువ ఆయిల్ యూజ్ చేసి టొమాటో చారు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. నేను 2 టైప్స్ చేస్తానండి టొమాటో చారు. అందులో ఇది ఒక ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు అండి. సో లేట్ చేయకుండా నేను చెప్పే సింపుల్ టొమాటో చారు ప్రాసెస్ చూసేద్దామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా నేను ఒక 1/2 kg టొమాటోస్ తీసుకున్నానండి. వీటిని నీట్గా 1-2 సార్లు నీట్గా వాష్ చేయాలండి. ఇవి మంచిగా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కరివేపాకు వేస్తున్నానండి. మీరు వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ అండి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని మొత్తం కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి ఇందులో ఎక్స్ట్రా గుజ్జు ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని దీంట్లోకి మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మసలనివ్వాలండి. చారు అనేది మసిలితే టేస్ట్ అనేది బాగుంటుంది. 10 నిమిషాలు మసిలిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి వేసుకొని అలాగే ఒక వెల్లుల్లి దంచి వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఒక 1/2 మినిట్ పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకొని కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి చారు, దాంట్లోకి వేసేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా టొమాటో చారు రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.